హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాము. ప్రీవియస్ ఇయర్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇది. f from r to r, g from r to r డిఫైన్డ్ బై అని చెప్పి f of x, g of x అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ రెండు ఫంక్షన్స్ అంటే రెండు ఫంక్షన్స్ కూడా డొమైన్స్ అంటే ఇన్పుట్స్ మనం రియల్ నెంబర్స్ నుండి తీసుకోవచ్చు, అవుట్పుట్స్ కూడా రియల్ నెంబర్స్ నుండి వస్తాయి, అంటే కోడొమైన్ అన్నమాట. రెండింటికి సేమ్ డొమైన్స్, రెండింటికి సేమ్ కోడొమైన్స్ కూడా. ఓకే, అయితే f of x అనేది మనకి ఒక ఎక్స్ప్రెషన్, g of x అనేది కూడా ఒక ఎక్స్ప్రెషన్. సో పాలినామియల్ అని అనుకున్నా పర్వాలేదు. మనము మినిమం వాల్యూ ఆఫ్ g సర్కిల్ f of x అనేది ఫైండ్ అవుట్ చేయాలి. g సర్కిల్ f of x అంటే g మరియు f అనే ఫంక్షన్స్ రెండింటిని మిక్స్ చేస్తే వచ్చిన రిజల్టెంట్ ఫంక్షన్ అన్నమాట. అంటే ఇదంతా సింగిల్ ఫంక్షనే. సో ఈ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, g సర్కిల్ f of x ని మనం ఈ విధంగా రాసుకోవచ్చండి. ఏంటి? g of f of x. సో g of f of x అంటే మనకి f of x అంటే 2x 3 అని చెప్పి ఇచ్చారు కదండి. సో ఈ f of x 2x 3 రాసుకుంటున్నాం. ఓకేనా? అంటే g of 2x 3 వచ్చింది. ఇప్పుడు g of x అంటే ఎంతండి? 5x² - 2. అంటే ఇక్కడ x ఉంటే ఇక్కడ x స్క్వేర్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, g of x ప్లేస్ లో 2x 3 ఉంది. అంటే మనకి ఏమవ్వాలి? 5x ప్లేస్ లో 2x 3 హోల్ స్క్వేర్ - 2. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఏమొచ్చింది? g సర్కిల్ f of x వచ్చింది. దీని వాల్యూ అడగలేదు, మినిమం వాల్యూ అడుగుతున్నారు. అంటే దీని యొక్క మినిమం వాల్యూ అడుగుతున్నారు. 2x - 3 హోల్ స్క్వేర్ అనేది నేను గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని తీసుకొచ్చండి. ఎలా తీసుకుంటాను అంటే, నువ్వు x ప్లేస్ లో ఏ నెంబర్ అయినా పెట్టు, రియల్ నెంబర్, కంపల్సరీ దీని యొక్క టోటల్ వాల్యూ అనేది 0 అవ్వచ్చు, లేదంటే 0 కన్నా ఎక్కువ అవ్వచ్చు. దట్ మీన్స్ పాజిటివ్ అవ్వచ్చు, లేదంటే 0 అవ్వచ్చు. నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి. అర్థమైందండి? అంటే మనం ఏ వాల్యూ అయినా స్క్వేర్ ఉంటే ఆటోమేటిక్ గా దాని యొక్క టోటల్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. ఓకే, చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను 5 తో బోత్ సైడ్స్ ఇంటూ చేస్తానండి. అంటే 5 × 0 అంటే మళ్ళీ మనకి 0 వస్తుంది. అండ్ బోత్ సైడ్స్ కూడా -2 చేస్తానండి ఇన్ఈక్వాలిటీకి. సో అంటే ఏమవుతుంది? 5 × 2x - 3 హోల్ స్క్వేర్ - 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 - 2 అంటే -2. సో ఇప్పుడు చూడండి, ఈ వాల్యూ అనేది -2 అవ్వచ్చు, ఎందుకంటే ఈక్వల్ టు ఉంది కాబట్టి కింద, లేదంటే -2 కన్నా పెద్దది అవ్వచ్చు. సో రియల్ లైన్ డ్రా చేసుకుంటే ప్లస్ ఇన్ఫినిటీ, ఇటు పక్క -ఇన్ఫినిటీ. సో 0 1 2 3 సో ఆన్, అండ్ ఇటు సైడ్ -1 -2 -3 సో ఆన్. సో మనకు వచ్చిన కండిషన్ ప్రకారం ఇది -2 అవ్వచ్చు, అంటే ఈ వాల్యూ అవ్వచ్చు, లేదంటే -2 కన్నా గ్రేటర్ దాన్ కదా, -2 కన్నా ఎక్కువ, అంటే ఈ వాల్యూస్ ఏదైనా అవ్వచ్చు. ఓకేనండి? ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి? మినిమం వాల్యూ, అంటే అతి చిన్న వాల్యూ. దీనికి సంబంధించిన అతి చిన్న వాల్యూ ఏమవ్వాలి? అయితే -2 అవ్వాలి, లేదంటే -2 కన్నా పెద్దది అవ్వాలి. సో ఉన్నట్లో చిన్న వాల్యూ ఏంటండి? -2. సో -2 ఇస్ ద ఆన్సర్ అన్నమాట.